బ్రేకింగ్ న్యూస్ హస్తిన పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ బిజీగా ఉన్నారు. వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు సీఎం రేవంత్. ఇప్పటికే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్తో పాటు భేటీ అయ్యారు. ఆయన రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై ఆయన కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. సీఎం, రాష్ట్రానికి ఎంపీల నేతలు పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే ఢిల్లీలో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికీ ఎవరెవరిని ఆయన కలవటం జరిగింది, కలిసిన తర్వాత ఎటువంటి అంశాల గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది? రైట్ రత్న, ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. మొదట సాయంత్రం 5:30 కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్, మెట్రో, అలాగే ఇతర పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అందించే సహాయ సహకారాల గురించి మీరు కూడా చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వంతోనూ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి రాష్ట్రానికి కావాల్సిన నిధుల విషయంలో సహాయం చేయాలంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇటు రీజనల్ రింగ్ రోడ్, మెట్రో, అలాగే మరోవైపు సింగరేణికి సంబంధించిన సమస్యలకు సంబంధించి ప్రధానంగా నివేదిక సమర్పించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత 7 గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ. దాదాపు అరగంట పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు విద్యాశాఖకు సంబంధించిన పలు అంశాలపై కూడా ఇటు ధర్మేంద్ర ప్రధాన్తో చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు గతంలో కూడా ఈ కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కూడా భేటీ అయ్యారు. ప్రధానంగా రహదారుల సమస్యల గురించి, రహదారులను వేయడానికి సంబంధించి నిధులను, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల గురించి కూడా ప్రధానంగా గతంలో కూడా ఇటు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి వెంకటరెడ్డితో పాటు పలుమార్లు కేంద్ర మంత్రిని కలిశారు. ఇప్పుడు కూడా కేంద్ర మంత్రిని కలిసే సందర్భంలో ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎంతో పాటు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రహదారుల గురించి ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. ఈ రహదారుల్లో ప్రధానంగా వివిధ ప్రాంతాలకు సంబంధించిన రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఉత్తర భాగానికి 159 కిలోమీటర్లు అవసరమైన సాంకేతిక, ఆర్థిక పరమైన అనుమతులకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలనేది ప్రధానంగా కోరినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయాలి. ఇక హైదరాబాద్ విజయవాడ 6 లైన్ల రోడ్డు నిర్మాణానికి సంబంధించి డిపిఆర్ ఆమోదం తెలపాలనేది ప్రధాన కోరినట్టు తెలుస్తుంది. ఇక జాతీయ రహదారుల శాఖ మంత్రి ఏదైతే నితిన్ గడ్కరీ ఉన్నారో, సీఎం రేవంత్ రెడ్డి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే నివేదిక సమర్పించారో ఆ నివేదికకు సానుకూలంగా స్పందించారు. అన్ని రకాల రోడ్ల నిర్మాణానికి ఇటు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందించే సహాయ సహకారాల్లో మేము అన్ని విధాల సహాయం అందిస్తామంటూ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే తెలంగాణకు సంబంధించిన ఆర్థిక వనరులకు సంబంధించి, అంటే తెలంగాణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అందించే సహాయ సహకారాలకు సంబంధించి వివిధ కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఈరోజు ఈ 3 శాఖలకు సంబంధించిన కేంద్ర మంత్రులను కలిశారు. వారందరి నుంచి కూడా ప్రధానంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి అందించే సహాయ సహకారాలు అందించారు. రహదారులకు సంబంధించిన నిర్మాణాలు, మరోవైపు ఇతర సహాయ సహకారాలు అందించాలి. ఇటు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిని కలిశారు, విద్యాశాఖ మంత్రిని కలిశారు. వీరందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం అందించాలనేది ప్రధాన ఎజెండాతో అందరికీ నివేదికలు సమర్పించి వినతి పత్రాలు సమర్పించారు. వారందరూ కూడా రేవంత్ రెడ్డి విన్నపాల పట్ల సానుకూలంగా స్పందించారు. రత్న, రైట్, థ్యాంక్ యూ శివ.